నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ కంపెనీ నిర్దాక్షిణ్యంతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో 8 మంది ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిన దుస్థితి తలెత్తింది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ కంపెనీ నిర్దాక్షిణ్యంతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో 8 మంది ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిన దుస్థితి తలెత్తింది. అత్యంత ప్రమాదకరమైన ఎస్ఎల్బీసీ సొరంగంలో చేపట్టిన పనుల్లో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదంగా మారింది. టన్నెల్ పైకప్పు కూలడంతో ఆ ప్రాంతంలో చిక్కుకున్న వారి ఆచూకీ 5 రోజులైనా దొరకలేదు. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి లేదు. కార్మికులు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు రోజు రోజుకి సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. టన్నెల్ లోపలికి వెళ్లి వచ్చిన సహాయక బృందాలు చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే ఎలాంటి ఆశలు కనిపించడం లేదని అధికారులు చెప్తున్నారు. బురద, నీరు, మట్టి, రాళ్లతో టన్నెల్ ఎక్కడికక్కడ పొడుకుపోవడం, శిథిలాల తరలింపునకే నెలల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడిస్తుండటంతో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎంత దూరం వెళ్లినా శిథిలాలే కనిపిస్తున్నాయి తప్ప 8 మంది కార్మికుల జాడ కనిపించడం లేదని చెప్తున్నారు. ఆర్మీ, ర్యాట్ హోల్, మైనర్స్, టన్నెల్ ఎత్తు 10.2 మీటర్లయితే ప్రమాదం జరిగిన చోట దాదాపు 9.2 మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలున్నాయి. అందులోని టీబీఎం మిషన్ కూడా కూరుకుపోయింది. గాలి కోసం ఏర్పాటు చేసిన భారీ పైపు కూడా కూలి టీబీఎం మిషన్ మీద పడింది. దీంతో 8 మంది కార్మికులు బతికుండడంపై మరిన్ని అనుమానాలు ముసురుకున్నాయి. గల్లంతైన వారు టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారని చెప్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ 7వ రెజిమెంట్ టీముకు చెందిన ఏడీసీ ర్యాంక్ ఆఫీసర్ బుధవారం లీడ్ తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో రెస్క్యూ టీం అంతా టన్నెల్ లోపలికి వెళ్లగలిగారు. దాదాపు 11 కిలోమీటర్ల వరకు లోకో ద్వారా చేరుకున్నారు. అక్కడి నుంచి నీరు, బురద చాలా ఎక్కువగా ఉండడంతో థర్మోకోల్ షీట్లు, వెదురు బొంగులు, రబ్బర్ ట్యూబులు, తాళ్లను ఉపయోగిస్తూ ముందుకు కదిలారు. మధ్యలో 2 ఆర్మీ జవాన్లు స్కిడ్ అయి దాదాపు మోకాల లోతు బురదలో కూరుకుపోయారు కూడా. పైనుంచి సీపేజీ వలన మట్టి పెళ్లలు ఊడిపడుతూనే ఉన్నాయి. కింద నుంచి నీరు ఊరుతోంది. దీంతో అక్కడి పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. టీబీఎం మిషన్ 150 మీటర్ల పొడవుండగా ఇది దాదాపు 9 మీటర్లు మట్టిలో కూరిగిపోయినట్లు గుర్తించారు. అలాగే ఆక్సిజన్ కోసం ఏర్పాటు చేసిన పైపు పగిలి టీబీఎం మిషన్ మీద పడి ఉండడాన్ని గమనించారు. ఇలాంటి పరిస్థితుల్లో 8 మంది కార్మికులు బతికి ఉంటారనుకోవడం కష్టమేనని రెస్క్యూ టీం చెప్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.